హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సువర్ణని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అయితే మనం రెండు కొలతలను ఉపయోగించి ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసాం కదా. ఇప్పుడు దాన్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని జాయిన్ చేసి ఎలా స్టిచ్ చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అయితే ముందుగా అయితే మనము లైనింగ్ ఒరిజినల్ క్లాత్ అనేది జాయిన్ చేసేసుకున్నాం. ఇలా లైనింగ్ మనం జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ రౌండింగ్ అది కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఇక్కడ డాట్స్ అనేది మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఇలా ఈ మార్కింగ్ని కరెక్ట్గా 1/2 ఇంచ్ పెట్టేసుకొని ఇలా ఇక్కడ ఖర్చులో మనకి పెట్టుకున్నాం కదా, ఇక్కడ మిడిల్లో ఇలా పట్టుకొని వేసుకోవాలి. సేమ్ రెండో విధంగా కూడా ఇలానే ఇట్లా వేసుకున్నాం కదా, మనకి బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము దీనికి నడుం బెల్ట్ అనేది మనము వేసుకోవాలి కదా. అయితే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంతంత వాడుకోవడానికి. చూడండి, ఇక్కడ మనం డాట్ వేసాం కదా, ఈ డాట్ దగ్గర కొంచెం ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టాలన్నమాట. ఎందుకంటే మనకి నడుము దగ్గర పట్టేసినట్టుగా ఉండకుండా మనకి క్లాత్ అనేది ఫ్రీగా ఉంటుంది కాబట్టి 2 సైడ్లు ఇలానే చేసుకోవాలి. ఇలా చూడండి, మనకి బ్యాక్ బెల్ట్ ఇలా వేసిన తర్వాత బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ని కూడా లైనింగ్ జాయిన్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనము లైనింగ్స్ జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్వి 2 పీసెస్, ఇవి 2 పీసెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనము జాయిన్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా, ఇది రైట్ సైడ్లో ఉంటుంది. ఈ రైట్ సైడ్ దీనికి టచ్లో ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకొని జస్ట్ ఒక 1/2 ఇంచు మందంలో మనము పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ క్లాత్ అనేది తీసుకోవద్దు, పాదం మందం క్లాత్ని వాడుకోవాలి. ఓకే, మనం ఇది రెడీ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ అనమాట. ఇప్పుడు దీనిపైన వేయాలన్నమాట. ఇలా వేసుకుంటూ పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఈజీగా మీరు ఇది కట్ చేసుకొని స్టిచ్ చేయగలుగుతారు. ఒక్కసారి మీరు మనసు పెట్టి చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్లు 2 రెడీ అయ్యాయి కదా. అయితే నేను దీనికి పైపింగ్ వేయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ బ్యాక్ ఫ్రంట్ జాయింట్ చేయాలన్నమాట. ఇలా పెట్టేసుకొని జాయింట్ చేసుకున్నాను. ఓకే, మనము ఇప్పుడు జాయిన్ చేసుకున్నాం కదా. దీనికి పైపింగ్ వేయాలి. పైపింగ్ వేయాలంటే వైట్ లేకపోతే ఎల్లో కలర్ వేయాలి. వైట్ అయితే నాకు అంత బాగా అనిపించదు కాబట్టి నేను ఇది ఎల్లో కలర్ మ్యాచ్ అవుతుందని ఈ క్లాత్ అనేది నేను పైపింగ్కి వేసుకుంటున్నాను. ఈ పైపింగ్ క్లాత్ ఎలా తీసుకోవాలంటే క్రాస్గా తీసుకోవాలన్నమాట. చూడండి, ఇలా స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా ఇలా సాగుతుంది, ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా ఒక 1 ఇంచ్ మందంలో మనము దీన్ని కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, మనము ఇక్కడ ఒక సైడ్ అనేది కూడా ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి. ముందు ఫోల్డ్ స్టిచ్ వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి పెట్టాలన్నమాట క్లాత్. ఇలా పెట్టేసుకొని జస్ట్ పాదం మందం క్లాత్ మీద మనము స్టిచ్ వేసుకోవాలి. పైపింగ్ వేస్తే బ్లౌజ్కి లుక్ చాలా బాగుంటుంది, అందుకని తప్పనిసరిగా పైపింగ్ అనేది వేసుకోండి, బాగుంటుంది.
ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని ఇక్కడ మనము చుట్టూ మొత్తం ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి క్లాత్ అనేది నీట్గా తిరుగుతుంది, మనకి అప్పుడు రౌండింగ్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ చివరికి చిన్నగా ముడి అనేది వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఏమాత్రమైనా దారం జారకుండా ఉండడం కోసం ఇలా పెట్టేసుకొని ఇలా చిన్న, ఇది చాలా చిన్న సైజ్ దారం కాబట్టి థ్రెడ్ చాలా సన్నగా అనేది వస్తుంది అన్నమాట. వేయాలి. చూడండి ఎంత సన్నగా వచ్చిందో మనకి పైపింగ్ అనేది ఇలా వచ్చేస్తుంది అన్నమాట మొత్తం. ఓకే, ఇప్పుడు మనము ఇటు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదైనా కుట్టైనా వేసుకోవచ్చు. నేనైతే కుట్టే వేసుకుంటున్నాను, ఎందుకంటే గట్టిగా ఉంటుంది, ఊడకుండా ఉంటుంది కాబట్టి. ఇలా తిప్పేసి కుట్టు వేసుకోవాలి. మనము ఇప్పుడు ఇక్కడ ఫోల్డ్ అనేది చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ పైపింగ్ చేసాము కాబట్టి అక్కడ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. మనకి కాజా పట్టి అయిపోయింది. ఇప్పుడు ఉక్సు పట్టికి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని వాడుకోవాలన్నమాట. ఇప్పుడు ఉక్సు పట్టిని ఉల్టా వేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి. మనకి ఉక్సులు రైట్ హ్యాండ్ వైపు ఉంటాయి, కొందరికి లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉంటాయి కాబట్టి అక్కడ మీరు చూసి జాగ్రత్తగా వేయాలన్నమాట. పొరపాటున ఇటు కానీ అటు కానీ వేసినాక వాళ్ళు మొత్తం విప్పి కుట్టాల్సి ఉంటుంది కాబట్టి చూసుకొని కుట్టాలన్నమాట. చూడండి మనకి ఉక్సు పట్టి కాజా పట్టి రెడీ అయింది కదా. ఇప్పుడు ఈ కింద మనము వెనకాలైతే ఎలా వేసామో సేమ్ ముందు వైపున కూడా అలానే ఇలా బెల్ట్ వేసుకోవాలి అన్నమాట. ఓకే, మనకి ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకున్నాక కింద కూడా మనం క్లోజ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. హ్యాండ్స్ లైనింగ్ జాయిన్ చేసేసుకొని అలాగే పైపింగ్ వేసేసుకుంటే హ్యాండ్ కూడా రెడీ అయిపోతుంది. చూడండి మనకి హ్యాండ్స్ అయితే రెండు రెడీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు బాడీకి జాయిన్ చేసేసుకోవడమే. ఇది వచ్చేసి ఫ్రంట్ వైపు కదా. ఫ్రంట్ వైపు అనేది మనము చంక లోతు తీసుకున్నాం కదా, ఇదన్నమాట. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత ఇలా ఫిట్టింగ్ చూసుకోవాలన్నమాట. చూసారుగా మనకి కరెక్ట్గా అనేది వచ్చేసింది. డబుల్ స్టిచ్ చేసేసుకొని మనము మెజర్మెంట్ చూసుకున్నాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము మార్కింగ్ అనేది పెట్టుకున్నాం. మనకి నడుము యొక్క లూజు 28 కాబట్టి ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఎంత వస్తుంది, 14 వస్తుంది అన్నమాట. 14ని ఇక్కడ మనకి నడుము యొక్క సైజు 28 కాబట్టి బ్యాక్ వచ్చేసి మనకు 14 ఇంచెస్ ఉంది కదా. ఇప్పుడు ఫ్రంట్లో కూడా 14లో -7 ఇంచెస్ ఇక్కడ. ఇది కాజా పట్టి. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి. ఇక్కడ కూడా సేమ్ 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. ఇక్కడ ఇలా చూసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ మార్కింగ్ చేయాల్సిన పని ఏం లేదు, ఆటోమేటిక్గా స్ట్రైట్గా లైన్ వచ్చేస్తుంది. నేను మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను చూడండి. మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంత, 5 ఇంచెస్. 5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా కుట్టేయాలి. ఓకే, ఇప్పుడు మనము
ఫిట్టింగ్ చేసుకున్నాం కదా, నడుము లూజు మనకు కరెక్ట్గా వచ్చిందో లేదో చూద్దాం. ఇక్కడ నుంచి ఇది ఎంత వచ్చింది, మనకు కావాల్సింది ఇక్కడ ఉక్స్ వస్తుంది కాబట్టి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వచ్చిందనమాట. 1/2 ఇంచ్ లూజ్ మనము కవర్ చేద్దాం. ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక చెస్ట్కు అసలుకి కొలవనాల్సిన పని లేదు, స్ట్రైట్గా వచ్చేసిందని. 8 ఇంచెస్ ఆల్రెడీ మార్కింగ్ ఉంది, ఇందాక మార్క్ చేసి చూపించాను కదా, అది చూడండి. ఇక్కడ కూడా 8.5 ఉంది, ఆల్రెడీ మనకు 1/2 ఇంచ్ కింద ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ లోనికి అనేది వేసుకుందాం అనమాట. చూడండి కనిపిస్తుందా, మనకి కరెక్ట్గా 16కి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి మనకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత చాలా బాగుంది.